శ్రీనివాస్ కొద్దిగా అయిపోయింది. శ్రీనివాస్ అయిపోయింది ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి దక్కిన న్యాయానికి దక్కిన ఒక విలువ ప్రజల కోసం పోరాటం అనేది అంతకుముందు కూడా చేస్తారు. ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన ఎంఆర్పిఎస్ పేరుకు మాదిగ ఉద్యమంగా కనిపించిన సమాజంలో అన్యాయం జరుగుతున్న వర్గాలు శక్తులు ఎక్కడ వాళ్ళ పక్షాన ప్రధాన భూమిక పోషించారు. ఈ తెలుగు నేల మీద కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు విస్మరించిన సమస్యల్ని, ప్రతిపక్ష పార్టీలు గుర్తించని సమస్యల్ని ప్రధాన ఎజెండాగా చేసుకుని కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించే స్థాయిలో ఉద్యమాలు నిర్వహించి ఫలితాలు సాధించే చరిత్ర మార్చేసుకుంది. కాబట్టి ఈ స్ఫూర్తిని మరింత పెంచుకునే విధంగా మా ప్రయత్నం కొనసాగుతుంది. కానీ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పేదలకు ఏ రంగాల్లో మనకు అన్యాయం జరుగుతుందని భావించుకుంటామో వాళ్ళ వైపు నిలబడిపోవడం చేస్తమే తప్ప పోరాటాన్ని మాత్రం మేము ఎప్పుడు విరమించాం. మీరు అన్నట్టుగా ఎక్కువ చదువుకోలేదు, అదే సమయంలో వేరే భాష మీద కూడా నాకు పట్టలేదు, కొంత నాకు అర్థం కూడా కాదు. అయినప్పటికీ దేశంలో ఉండబడే అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నాయకత్వాన్ని వర్గీకరణ అంశం మీద 90% ఒప్పించే ప్రయత్నం చేశాము, ఉన్నారు కూడా. అట్లనే మేధావర్గాన్ని, న్యాయ వ్యవస్థను కూడా ఒప్పించే ప్రయత్నంలో మా వంతు పాత్ర పోషించింది. ఇది ఒక అంశం. కానీ మాకు చేయుతనిచ్చిన వాళ్ళు, సహకరించిన వాళ్ళు ఈ విషయంలో ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకతను అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లేకుండా, తెలుగు నేల మీద తీసుకెళ్లేకుండా మాకు ఎవరన్నా సాధించడం కోసం ఎంఆర్పిఎస్ ఏర్పడ్డారు. అది సాధించడం ద్వారా మాదిగలకు, మాదిగ కులాలకు కొంత మేలు జరుగుతుంది, సమాజానికి మేలు జరుగుతుంది. కానీ సమాజం ఏమనుకున్నది, అన్యాయం జరిగిన మాదిగలకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి మనం కూడా అన్యాయం గురైన మాదిగల పక్షాన్ని, న్యాయం కోసం కొట్లాడుతున్న మాదిగల పక్షాన్ని ఉండాలని చెప్పి సమాజం ఈ 30 ఏళ్ళు మాకు అండదండలు అందించుకుంటూ వచ్చింది. వాళ్ళ అండదండలు ఉండడం వల్లనే ఎంఆర్పిఎస్ ఒక శక్తిగా ఎదిగింది. మరి ఎంఆర్పిఎస్ ఒక శక్తిగా ఎదగడానికి సమాజం కారణమైనప్పుడు ఈ శక్తి మన సమాజానికి కూడా ఉపయోగపడాలి. ఆ విధంగా మనసులో వచ్చిన అభిప్రాయమే సమాజంలో ఉండబడే కొన్ని సమస్యల మీద ఉద్యమాలు చేసి ఫలితం సాధించి తిరిగి సమాజానికి కృతజ్ఞతగా పేద వర్గాల ప్రయోజనాలు కాపాడే పని మాత్రం పూర్తి చేసింది. గౌరవ వెంకయ్య నాయుడు గారు మాకు దగ్గరుండి అన్ని పార్టీ దగ్గర తీసుకెళ్ళి మమ్మల్ని కూర్చుని పెట్టి వాళ్ళతో మాట్లాడించి, తను మాట్లాడి వర్గీకరణకు అనుకూలమైన వాతావరణం జాతీయ స్థాయిలో కూడగట్టడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఎందుకంటే ఆయనకు మించి మీద చాలా ఎంఆర్పిఎస్ చాలా మేలు కనిపించింది. ఎంఆర్పిఎస్ అనే ఉనికిని కూడా చూడకుండా చేసే ప్రయత్నాలు కూడా చేసినారు. అత్యంత ప్రమాదకరమైన ఘట్టాలను కూడా మేము ఎదుర్కొన్న తర్వాత అయినప్పటికీ కొన్ని బాధాకరమైన సంఘటనలు మమ్మల్ని ఎంఆర్పిఎస్ ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్న దేశంలో నేను పరామర్శ చేసిన క్రమంలో అనంతపూర్ జిల్లా తాడిపత్రిలో ఒక తెల్లబండని ఆత్మహత్య చేసుకొని నిమ్స్కి వచ్చినప్పుడు తనకు తానే పోయి ఆసుపత్రి లోపలికి వెళ్ళాడు తెలంగాణ. కానీ ఎందుకు పోసుకున్నావు, నువ్వు ఈ ప్రమాదం ఎందుకంటే నేను ప్రమాదాన్ని లెక్క చేయట్లేదు, మా అన్న బతకాలంటే నేను చచ్చిపోయినా పడలేదనే మాట అని. గాంధీ భవన్ ఘటనలో దామోదరు అదే సార్ మహేష్, సురేందర్ తను చనిపోతూ కూడా నేను చనిపోతాను తెలుసు అన్న, నేను బాధపడతలేను. కానీ వర్గీకరణ చూడకుండా చనిపోతున్నందుకు బాధ ఉన్నది, కానీ వర్గీకరణ మాత్రం మీరు సాధించండి, మీ పోరాటాన్ని మధ్యలో ఆపద్దని చెప్పి చనిపోతూ ఆ తమ్ముడు మాట్లాడిన మాటలు
మొన్ననే కేసీఆర్ గవర్నమెంట్లో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. భారతి మాదిగా మహిళా సమాఖ్య నాయకురాలు ఎంఆర్పిఎస్ వర్దిల్లాలంటూనే పోలీసుల తోపులాడు కింద పడి చనిపోయారు. ఇట్లనే అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో మీరా సాహిబ్ అనే ఒక తమ్ముడు చిన్నప్పుడు ఉద్యమ కాలంలో చంపబడ్డాడు. సిర్రా నాగేశ్వర అని ఇంకొక అతను పశ్చిమ గోదావరి జిల్లాలో చంపబడ్డాడు. ఎన్నో యాక్సిడెంట్లు కూడా మన పిల్లలు ఉద్యమాల్లో పాల్గొంటూ యాక్సిడెంట్లో చనిపోయింది. ఒకరోజు హైదరాబాద్లో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి వచ్చిన తమ్ములు లారీలు వెళ్ళిపోతున్నారు. కిక్కిరిసిన లారీలో చోటు లేక అతను నిలబడి తల సైడ్కి పెట్టుకున్నాడు. ఎదురుగా వచ్చే లారీ గుద్దితే ఆ తల ఎగిరి 5-6 ఫర్లాంగ్ల దూరంలో ఆ తల. ఇట్లాంటి బిడ్డల ప్రాణత్యాగాలు అట్లా ఎంతోమంది చనిపోయినారు. ఈ ఉద్యమంలో మేము మర్చిపోలేని సంఘటన లేదంటే ఫలంగా చాలా జరిగినాయి. మా బిడ్డల మరణాలు మర్చిపోలేదు.